హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిమ్ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇదైతే ఇంకా మా అపార్ట్మెంట్లో అయితే వినాయక చవితి 6th డే అనమాట ఇదైతే. సో ఇంకా అయితే విసర్జన అవ్వలేదన్నమాట. సో 6th డే అయితే చాలా బాగా చేశారండి. ఏమేమి చేశారు ఏంటనేది కూడా మొత్తం ఈ వీడియోలో మొత్తం అయితే ఇంక్లూడ్ చేశాను అనమాట. ఈ వీడియో మొత్తం కూడాను ఓన్లీ మా అపార్ట్మెంట్లో 6th డే ఎలా జరిగింది ఏంటి అనేది మాత్రమే ఉందన్నమాట. అందుకే కొంచెం టైమే ఉంటుంది. సో తప్పకుండా అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే మీకు ఇంకోటి ఇంతకుముందు అయితే వేరే చిన్నదిగా పెట్టిండి అనమాట, చిన్నపిల్లలు ఆడుకునేదానికి. ఇదైతే పెద్దది పెట్టేశారు ఈసారి. కృతి ఏజ్ లాంటి వాళ్ళు అయితే ఆడుకోలేరు అనమాట. సో పెద్ద పిల్లలకి అది. ఇంకా కృతి అయితే జంపింగ్ ఆడుతూ ఉన్నాడు ఇక్కడ. ఇంకా మీరు కన్నా ఈ వీడియో ఫుల్గా చూస్తే ముంబైలో ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఖచ్చితంగా చూసేయండి. ఇక్కడైతే నైట్ అయితే కొంచెం ప్రసాదం వచ్చేసి ఇంకా అన్నప్రసాదం చేస్తారు కదా, సో అట్లా ఇక్కడ అన్నదానం లాగా చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మోస్ట్లీ అన్నదానం అంటే పూరీ ఉంటుందండి. పూరీ అట్లా ఏదన్నా ఉంటుంది అనమాట, పూరీ కర్రీ. సో ఇంకా కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే ఇట్లా పావు పెట్టేస్తారనమాట, పావు బాజీ. ఇంకా లోపలైతే ఇక్కడ కచేరీ జరుగుతూ ఉందన్నమాట. వాళ్ళైతే మొత్తం సెట్ చేసుకుంటూ ఉన్నారు. మేము వెళ్ళినప్పటికీ 7కి వెళ్ళాం. మేము అప్పటికి ఏమీ సెట్ అవ్వలేదన్నమాట. ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అనేసి మేమైతే ఇంటికి వెళ్దాం అనుకున్నాము. అప్పటికే 8 అయిపోయిన టైము. సో ఇంకా కృతి కూడా ఆకలి అవుతూ ఉండే. సో అందుకనేసి నేను కృతి అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసి ఇంకా కృతికి భోజనం చేయించుకొని మళ్ళీ ఎవ్రీడే 9 o'clockకి ఖచ్చితంగా హారతి ఇస్తారు నైట్ అయితే. సో 9 o'clockకి మళ్ళీ వెళ్దాంలే, ఆ టైంలో తినేయచ్చు కదా అన్నట్లు మేమైతే పైకి వచ్చేసి ఇంకా తినేసి మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ హారతి ఇస్తూ ఉంటారు చూడండి. जय जय रघुवीर समर्थ अनंतापुरी पुण्य भूमि पवित्र तेनादतो ज्ञान राजा सुखात कयाटवावी ప్లేస్ లేదు. మేము వచ్చేటప్పటికి మొత్తం అంతా నిండిపోయారనమాట. ఇదైతే కచేరీ జరుగుతుందన్నమాట. హారతి అయిపోయిన తర్వాత కచేరీ జరుగుతుంది. ఇక్కడైతే చూడండి మీరు కూడాను. ఇంకా అప్పటికే టైం అయితే 9:50 అయిపోయింది. ఇంకా ఒక పక్క కచేరీ జరుగుతున్నా కూడా బయట అయితే ఇట్లా భోజనాలు అయితే పెట్టేశారనమాట. చూసారా పిల్లలు కూడా ఎంత మంచిగా పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారో. తినేవాళ్ళు అక్కడే తిన్నారు, లేదంటే ఇంట్లోకి కూడా తీసుకెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ చూసారు ఎంత లైన్ ఉందో. అసలు మేము వచ్చి చూసేటప్పటికి మాకు బయట భోజనాలు పెడుతున్నారని కూడా మాకు తెలియదు. లోపల ఉండిపోయాం మేమైతే. చాలా లైన్ ఉండండి, చాలా లైను. ఇక మధ్యలో దొరికితే బాగోదు కదా. నేను కృతి కూడా వెళ్ళి అయితే లాస్ట్లో నిల్చున్నాం అనమాట. లాస్ట్లో నిల్చో ఉన్నాం కదా. సో ఇంకా మా వెనుకలు కూడా లైన్ పెరుగుతూ ఉంది. చూసారు కదా. ఇక్కడైతే ఈవిడ ఉంది కదా, రెడ్ కలర్ శారీ ఆవిడైతే ఏం చేశారంటే సైలెంట్గా వచ్చి పక్కన నిల్చొనేసారండి. నిల్చొని ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఏం జరుగుతుంది లోపల, ఏ నాస్టా ఇస్తున్నారా, లోపల కచేరీ జరుగుతుందా, డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుందా అంటే మాట్లాడుతూ ఇంకా పక్కన నిల్చుండిపోయిందనమాట. ఇంకా మనం ఆ టైప్ కాదు కదా. సో అట్లా వెళ్ళి అక్కడ మధ్యలో నిల్చోలేము. సో ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా పెద్దవాళ్ళు మనం ఏమనలేం కదా. సో ఫైనల్లీ మేమైతే తీసుకొని ఇంటికి వచ్చేసి కూర్చొని తింటున్నాం. అప్పటికే మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట. సో రేపటి వ్లాగ్లో అయితే మొత్తం నేనైతే వ్లాగ్ షూట్ చేస్తాను. అలాగే రేపు విసర్జన, ఆర్కెస్ట్రా అవన్నీ ఉంటాయండి. చాలా సూపర్ ఉంటుంది అసలు. ఇంకా మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కమెంట్ చేసేయండి. బాయ్ బాయ్.